హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. లోకస్ చాప్టర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో థర్డ్ సమ్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పి సచ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ. అంటే పి నుంచి ఆరిజిన్ కి డిస్టెన్స్ ఎంత ఉందో అది పి నుంచి ఏ కొన్న డిస్టెన్స్ కి ట్వైస్ ఉందంట. సో ఆరిజిన్ ఇక్కడ ఉందని తీసుకుందాం, 0,0. సో పాయింట్ పి ఇక్కడ ఉందనుకుంటే అండ్ ఇంకా పాయింట్ ఏ వచ్చేసరికి ఏ 1,2. వాడు ఏమన్నాడు, పాయింట్ పి నుంచి ఆరిజిన్ కి ఉన్న డిస్టెన్స్ పి నుంచి ఏకి డబుల్ ఉందంట. సో పి నుంచి ఏ ఎంత ఉంది, దీనికి డబుల్ పి నుంచి ఆరిజిన్ కి ఉంది. సో ఆరిజిన్ 1 పాయింట్ పి అండ్ పాయింట్ ఏ. ఇక్కడ ఎక్స్ యూనిట్స్ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 2x యూనిట్స్ ఉంటుంది. అది కూడా వాడు ఇచ్చాడు క్వశ్చన్ లో. లోకస్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే వాడు ఇచ్చిన కండిషన్ యూజ్ చేసుకోవాలి. ఏంటంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఏపీ, అంతే కదా. నేను హోల్ స్క్వేర్ చేస్తున్నాను. ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏపీ స్క్వేర్. సో ఓపీ స్క్వేర్ కి పి అనేది x1 y1 అనే పాయింట్. పి అనేది x1 y1 ఏ పాయింట్ అయినా అని x1 y1 అని చెప్పి నేను తీసుకున్నాను. సో దీనికి ఫార్ములా వేస్తే x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఎందుకు ఇలా రాశాను, ఏ అనే పాయింట్ 1 2 కదా, అందుకే x1 మైనస్ 1 y1 మైనస్ 2 అని రాశాను. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y1, అంతే కదా. 4 తో మల్టిప్లై చేస్తే 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ మైనస్ 8x1 మైనస్ 16y1 ప్లస్ 4 ప్లస్ 16. ఏం లేదు, x1 స్క్వేర్ y1 స్క్వేర్ పక్కన రాసి xy లో పక్కన రాసి కాన్స్టెంట్స్ పక్కన రాసాను అంతే. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. సో x1 స్క్వేర్ y1 స్క్వేర్ కూడా ఇటు సైడ్కి తీసుకెళ్ళిపోయి RHS సైడ్. దట్ ఇంప్లైస్ 3x1 స్క్వేర్ ప్లస్ 3y1 స్క్వేర్ మైనస్ 8x1 మైనస్ 16y1 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు, మరి ఇటు సైడ్ 0 ఉంది కదా, ఇవి ఇటు సైడ్ వెళ్ళిపోతే ఇటు సైడ్ 0 ఉంది కదా. సో అందుకు ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ మనకి ఇది వచ్చింది. xy అనే పాయింట్ x1 y1 అనే పాయింట్ తీసుకుంటే ఈక్వేషన్ వచ్చింది. సో జనరల్ గా లోకస్ కి ఈక్వేషన్ ఏమని చెప్పచ్చు, x1 y1 ప్లేస్ లో xy పెట్టి రాయాలి అంతే. 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ లోకస్ ఆఫ్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ పి. ఫోర్త్ సమ్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పి విచ్ ఇస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, x అండ్ y యాక్సిస్, ఇది x యాక్సిస్ అండ్ ఇది y యాక్సిస్. పి అనే పాయింట్ ఈ రెండింటికి ఈక్విడిస్టెన్స్ గా ఉందంట. సో ఇక్కడ పి అనే పాయింట్ తీసుకుంటున్నాను నేను, px1 y1. పి అనే పాయింట్ కోఆర్డినేట్ యాక్సిస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే. సో ఈ పాయింట్ ఇక్కడ x యాక్సిస్ కి ఏ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర టచ్ అయింది అనుకోండి, అలాగే y యాక్సిస్ మీద b అనే పాయింట్ టచ్ అయింది అనుకుందాం. సో x యాక్సిస్ మీద ఏదన్నా పాయింట్ y0 అంతే కదా, x అనేది ఏదో ఒకటి కానీ y0. ఇక్కడ మనం x1 y1 అని తీసుకున్నాం కాబట్టి ఈ డిస్టెన్స్ x1 యూనిట్స్. సో ఈ పాయింట్ ఏమవుతుంది, x1, 0 అంతే కదా. సో అలాగే x1 y1 అని తీసుకున్నాం అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, y1 యూనిట్స్ అవుతుంది ఈ డిస్టెన్స్. సో b అనే పాయింట్ ఏమవుతుంది, 0, y1. ఎందుకు 0, y1 అయింది, ఎందుకంటే y యాక్సిస్ మీద x అనేది 0 ఉండాలి. x కోఆర్డినేట్ 0 ఉంటేనే y యాక్సిస్ మీద పాయింట్ అన్నట్టు. సో ఇక్కడ 0 తీసుకున్నాను అండ్ 0, y1 అనేది y యాక్సిస్ మీద ఉంది అండ్ x1, 0 అనేది x యాక్సిస్ మీద ఉంది. వాడు ఏమన్నాడంటే bp ఈజ్ ఈక్వల్ టు ఏపీ, అంతే కదా. p అనేది ఏకి bకి ఈక్వల్ డిస్టెన్స్ గా ఉంది అన్నాడు. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీఏ కదా. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. స్క్వేరింగ్ చేస్తున్నాను, ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ డిస్టెన్స్ ఫార్ములా వేస్తే ఏపీకి బీపీకి ఫస్ట్ ఏపీకి వేస్తున్నాం చూడండి,
x1 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇంత ఎక్కలేదు కానీ సింపుల్ గా అయిపోవాలంటే ఏంటంటే ఈ డిస్టెన్స్ ఏమని చెప్పాను, y1 అని చెప్పాను. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ ఏముంటుంది, ఇది కూడా y1 కదా. అలాగే ఈ బీపీ డిస్టెన్స్ x1 ఉంటుంది, అంతే కదా. సో సింపుల్గా ఏం రాయొచ్చు అంటే ఇదంతా రాయకుండా ఏపీ డిస్టెన్స్ ఎంత మోడ్ y1, అలాగే బీపీ డిస్టెన్స్ వచ్చేసరికి మోడ్ x1. సో స్క్వేరింగ్ చేస్తే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్. దట్ ఇంప్లాయిస్ x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో జనరల్ ఈక్వేషన్ ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ లోకస్ పాయింట్ పి ఏంటి, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కానీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x ప్లస్ y ఇంటూ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా. సో ఎలా ఉంటుంది అని అర్థం ఏంటి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y లేదా x ఈజ్ ఈక్వల్ టు y. x ఈజ్ ఈక్వల్ టు y అయింది అనుకోండి, ఈ p అనే పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు. అదే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y అయింది అనుకోండి, ఈ p అనే పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y అయితే సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. అదే x ఈజ్ ఈక్వల్ టు y అయితే ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు. సో అది ఏ క్వాడ్రంట్ అన్న స్పెసిఫై చేయలేదు కాబట్టి జనరల్ ఈక్వేషన్ గా మనం x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. లేదా వాడి క్వశ్చన్ లో p అనే పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉందని ఇచ్చాడు అనుకోండి, మనం ఏం రాయాలి, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y అనే రాయాలి. ఫస్ట్ క్వాడ్రంట్ కానీ థర్డ్ క్వాడ్రంట్ అని ఇస్తే x ఈజ్ ఈక్వల్ టు y రాయాలి, లేదా సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ అని ఇస్తే ఇది రాయాలి. ఈ 4 క్వాడ్రంట్స్ ఇవ్వలేదు, జస్ట్ p అనే పాయింట్ అని అన్నాడు, ఈక్వి డిస్టెన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. సో అలా ఇస్తే మాత్రం x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మాత్రమే రాయాలి.